కాయిన్ చూడండి, కాయిన్ ఇక్కడ పెడుతున్నాను. ఇది వచ్చేసి చంద్రాకార ఏకముఖి రుద్రాక్ష అండి. ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ వీడియోలో తరచుగా చూస్తూనే ఉంటాము ఏకముఖి రుద్రాక్ష అని చెప్పేసి. ఇదిగో ఇలా చంద్రాకారంలో ఉంటుంది. ఏకముఖి అంటే చూడండి, ఇలా ఈ కార్నర్లో ఉన్నది చూడండి, ఈ కార్నర్ని బట్టేసి ఏకముఖి అంటారు దీన్ని. ఇంకోవైపు లైన్ అనేది ఉండదు, జస్ట్ ఆ లైన్ ఉండాల్సిన చోట చూడండి లైన్ అనేది క్లియర్గా ఉండదు, అటు ఇటు గజిబిజిగా ఉంటుంది. ఇటు మాత్రం క్లియర్ లైన్ ఉంటుంది అన్నట్టు. చూడండి, అక్కడి నుంచి ఇక్కడ వరకు గీత గీసినట్టుగా లైన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఏకముఖి రుద్రాక్ష అంటారు. ఈ చంద్రాకారం మనం ఎవరి దగ్గర చూసినా కూడా రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళు ఇలా చంద్రాకారంది వేసుకోవడం చూసాము. ఈవెన్ నేను కూడా ప్రయాగరాజ్ వెళ్ళి అక్కడ కొనేంత వరకు కూడా ఏకముఖి రుద్రాక్ష అంటే ఇదే అనుకున్నాను. కానీ అక్కడ ఇవి తీసుకున్న తర్వాత ఒక మహారాజుని కలవడం జరిగింది, భైరవ్ మహారాజ్ అని చెప్పేసి, భైరవ్ బాబా మహారాజ్ అని చెప్పేసి. ఆయన కలిసి ఏకముఖి రుద్రాక్ష అంటే, ఏకముఖి రుద్రాక్ష దీన్ని కూడా అంటారు కానీ దీనికంటే శ్రేష్టమైనది రౌండ్గా ఉండేది అని చెప్పేసి చెప్పారు. ఆ రౌండ్గా ఉన్నది ఇదిగోండి, ఇది రౌండ్ది అన్నట్టు ఏకముఖి రుద్రాక్ష. ఇందులో ఏంటంటే ఇది ఏకముఖి అంటే ఇదిగోండి, ఈ లైన్ ఉందా, ఒకటే లైన్ ఇటువైపు ఉంది పూర్తిగా. మామూలుగా ఏకముఖి అనేది ఎలా ఉంటుంది, రౌండ్గా ఉన్న వాటిలో ఏకముఖి ఉండదు కదా, ఎటున్నా కూడా 2 లైన్లు వస్తాయి అని చెప్పేసి నేను అనుకున్నాను. ఆయన చెప్పినప్పుడు ఇటొక లైన్ ఇటొక లైన్ వస్తుందని చెప్పేసి అనుకున్నాను. ఆయన చెప్పినప్పుడే కొద్దిగా ఆలోచించాను, అంటే ఏకముఖి రావాలి అనుకుంటే మధ్యలో మరి ఏదైనా అవరోధం కలిగి ఇదిగో ఇలా లైన్ అనేది పూర్తి కాకపోతే దాన్ని ఏకముఖి అంటారని చెప్పేసి అనుకున్నాను. అలాగే ప్రయాగరాజ్ నుంచి అయోధ్యకు వచ్చాను. అయోధ్య నుంచి బగ్గేశ్వర్ ధామ్ వెళ్ళాను. అయోధ్యలో కూడా ఏకముఖి రుద్రాక్షలు చూస్తే ఇదిగోండి ఈ రకమైన ఏకముఖి రుద్రాక్షలు కనిపించాయి. ఇది ఇంకా ఆల్రెడీ ఇటువంటి 9 రుద్రాక్షలు తీసుకున్నాను అన్నట్టు. అంటే ఇక ఫ్యామిలీలో వాళ్ళకు వీళ్ళకు ఒక 9 మందిని లెక్క పెట్టాను అన్నట్టు. లెక్క పెడితే 9 మంది 8 మంది వరకు లెక్క వచ్చింది. ఒకటి ఎక్స్ట్రా ఉన్న పర్లేదు, 9 మంది అయితే ఈజీగా దొరికేస్తారని చెప్పి 9 ఏకముఖి రుద్రాక్ష ఆల్రెడీ తీసుకున్నాను. ఇవి తీసుకున్న తర్వాత బగ్గేశ్వర్ ధామ్కి వెళ్ళాక అఫ్కోర్స్ అయోధ్యలో కూడా ఇటువంటి చూశాను కానీ మళ్ళీ ఇది ఒరిజినల్ కాదా ఎందుకులే రిస్క్ అని చెప్పేసి టచ్ చేయలేదు. కానీ బగ్గేశ్వర్ ధామ్ వెళ్ళాక అక్కడ చూస్తే ఆల్రెడీ పూజ చేసింది, పైన ఎర్ర కనిపిస్తుంది చూడండి, కుంకుమతో పూజ చేసింది అన్నట్టు. ఆ పైన వంకు చూడండి, అయితే దీన్ని శివలింగం ఏకముఖి రుద్రాక్ష అంటారు, లేదా నాగదేవత ఏకముఖి రుద్రాక్ష అంటారు. దేవత పరిగెప్పినట్టుగా ఉంది చూడండి. ఇక దీని అసలు విషయానికి వస్తే మనకు యూట్యూబ్ వీడియోస్లలో ఇది పెట్టినప్పుడు 2 కాయిన్స్ మధ్యలో పెడితే తిరుగుతుందని చెప్పేసి చెప్తారండి. నేను కూడా దాన్ని నమ్మలేదు, ఏదో ట్రిక్ చేస్తారు వీళ్ళు, ఒరిజినల్స్ ఒకవేళ దొరికినా దొరకపోయినా అని చెప్పేసి అనుకున్నా. కానీ అక్కడ తీసుకునే ముందు చెక్ చేసి తీసుకున్నానండి, తిరగడాన్ని నేను కళ్ళారా చూశాను. ఇప్పుడు దీన్ని కూడా మనం మరోసారి చెక్ చేద్దాం. అక్కడ నేను చెక్ చేశాను నా చేతులతోటి, ఇక్కడ చూడండి ఇది ఎలా తిరుగుతుందని చెప్పేసి. వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు పెట్టినప్పుడు చాలా స్పీడ్గానే తిరిగింది. మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మనం పెట్టినప్పుడు తిరగడం అనేది కాస్త నెమ్మదిగా ఉండొచ్చు. అదృష్టం బాగుంటే వాళ్ళు పెట్టినట్టుగా స్పీడ్గా కూడా తిరగవచ్చు. చూద్దామండి. ఇప్పుడు ఇలా మధ్యలో పెట్టేసి ఇదిగోండి, జస్ట్ అలా తాకించిన వెంటనే మనం ఏదో దొబ్బడం లాంటిది ఏం చేయట్లేదు, అంటే కాయిన్
నూకడం లాంటిది ఏం చేయట్లేదు, జస్ట్ తాకిస్తున్నాను. అది లైట్గా తిరుగుతుంది. కొద్దిగా సమయం వెచ్చించినా కూడా మనకు రిజల్ట్స్ అనేది వచ్చేస్తుంది. అదే కుడివైపు ఎడమవైపు దిశ అనేది ఏం లేదండి, ఎటైనా తిరుగుతుంది. మనం కాయను పెట్టిన మనకు ఎక్స్పర్ట్లు కావాలన్నట్టు అంతే కాయను పెట్టడం అనేది. అదే అది అది మన మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా పట్టుకోగలిగితే చాలా చక్కగా తిరుగుతుందండి. ఇంకొకసారి ప్రయత్నిద్దాము. ఒక్కసారి తిరిగితే ఇంకా వీడియోను ఆపేద్దాం. అది చూసారా, కుడివైపు ఎడమవైపు సమస్య లేదండి, అది ఎటైనా తిరగచ్చు. జస్ట్ కాయిన్ పెట్టినంత మాత్రానే తిరుగుతుంది. ఒరిజినల్ రుద్రాక్ష అనడానికి ఇదే నిదర్శనం. వీడియో అనేది ఒక చేతితో కెమెరా పట్టుకొని ఒక చేతితో దీన్ని పట్టుకుంటున్నాను కాబట్టి సరిగ్గా రావట్లేదండి. అది ఇవి 2 కాయిన్స్ అండి. కాయిన్ ఇక్కడ పెడుతున్నాను. ఇది వచ్చేసి చంద్రాకార ఏకముఖి రుద్రాక్ష. ఇది జస్ట్ నిలబడదు కాబట్టి ఒకసారి ఇలా పెట్టినప్పుడు అది తిరిగి కింద పడిపోతుంది. అది గమనించండి. ఇలా పట్టుకొని ఇలా పెట్టేస్తాము, అది వెంబడి తిరిగి కింద పడిపోతుంది. దిశ మార్చుకుంది. మరోసారి చూద్దామండి. ఇలా పెట్టాను కదా, అది అది ఎటైనా కుడివైపు అయినా తిరగచ్చు, ఎడమవైపు అయినా తిరగచ్చు అండి. రౌండ్ తిరిగింది చూడండి, సూపర్ అండి. అదిగోండి ఏకముఖి రుద్రాక్ష కాయిన్ మీద తిరగడం.